సెర్సీ లానిస్టర్ గేమ్ ఆఫ్ థ్రోన్ హిస్టరీలోనే డార్కెస్ట్ థీమ్స్ ఉన్న క్యారెక్టర్. గేమ్ ఆఫ్ థ్రోన్ చూసిన వాళ్ళందరూ దాదాపు ఈ క్యారెక్టర్ ని హేట్ చేసే ఉంటారు. కానీ ఈ క్యారెక్టర్ చెప్పే డైలాగ్స్ మాత్రం ఒక్కొక్కసారి గూస్ బంప్స్ వస్తాయి. Oh, but it was. When you play the Game of Thrones, you win or you die. There is no middle ground. Knowledge is power. Seize him. Cut his throat. Stop. Wait. I've changed my mind. Let him go. Power. It's power. If you ever call me sister again, I'll have you strangled in your sleep. తను వేసే ప్లాన్స్ కి మైండ్ పోతుంది. ఈ క్యారెక్టర్ ఎంత ఈవిల్ గా ఉంటుందంటే సెర్సీ చేసే పనులు కనీసం మన డ్రీమ్స్ లో కూడా ఇమాజిన్ చేసుకోలేం. తనకి ఇద్దరు బ్రదర్స్ ఉంటే ఒక బ్రదర్ తోనే రిలేషన్ పెట్టుకుంటుంది, ఇంకొక బ్రదర్ ని చంపేయాలి అనుకుంటుంది. అండ్ సెర్సీ ముఖ్యంగా సెక్స్ ని ఒక వెపన్ లా వాడుకుంటుంది. Tears aren't a woman's only weapon. The best one's between your legs. Learn how to use it. తను చేసేది తప్ప రైట్ అనేది పక్కన పెట్టేస్తే పవర్ కోసం తను ఏమైనా చేస్తుంది. ఇవన్నీ టీవీ షోలోనే చూపించారు. కానీ సీజన్ 5లోని సెర్సీ బ్యాక్ స్టోరీ చూపించినప్పుడు తన ఫ్లాష్ బ్యాక్ లోని ఒక విచ్ కనిపిస్తుంది. తను సెర్సీ ఫ్యూచర్ గురించి మాట్లాడుతుంది. అందులోని సెర్సీ 3 క్వశ్చన్లు అడిగితే ఆ 3 క్వశ్చన్లకి ఆ విచ్ సమాధానం చెప్తుంది. తను చెప్పినవన్నీ టీవీ షోలోనే జరుగుతాయి. కానీ బుక్ లోని 4వ క్వశ్చన్ ఉంటుంది. అదే సెర్సీ ప్రాఫెసీ. ఇది టీవీ షోలని స్కిప్ చేశారు. కానీ సెర్సీ మైండ్లో మాత్రం ఎప్పుడు ఈ ప్రాఫెసీ గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. అసలు ఆ ప్రాఫెసీ ఏంటి, సెర్సీకి ఎందుకు ఆ ప్రాఫెసీ అంటే భయం, అవన్నీ ఈ వీడియోలోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే సెర్సీ బుక్ స్టోరీని కూడా ఈ వీడియోలోని క్లియర్గా మాట్లాడుకుందాం. గేమ్ ఆఫ్ థ్రోన్స్లోని ఇలాంటి బుక్ స్టోరీస్ని చాలా చేశాను. దీనికంటే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూడండి. అండ్ మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సెర్సీ 266 ఏసీలోని టైవిన్ లానిస్టర్కి జోయానా లానిస్టర్కి కాస్టలీ రాక్లను పడుతుంది. తను పుట్టిన కొద్దిసేపటికి జైమీ లానిస్టర్ బయటకు వస్తాడనమాట. సెర్సీ పుట్టుకతోనే చాలా అందంగా పడుతుంది. తనకి గోల్డెన్ కలర్ హెయిర్ ఉంటుంది, గ్రీన్ కలర్ ఐస్ ఉంటాయి. తనలాగే తన బ్రదర్ అయిన జైమీ లానిస్టర్ కూడా గోల్డెన్ కలర్ అండ్ కర్లీ హెయిర్ ఉంటుంది. ఇద్దరు ఒకేలా ఉండడం వల్ల చిన్నప్పటి నుంచే వీళ్ళు ఒక రిలేషన్ లో ఉండేవాళ్ళు. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇద్దరు ఒకే బెడ్ మీద పడుకునేవాళ్ళు. కొన్నిసార్లు అయితే జేమీ సెర్సీ లాగా, సెర్సీ జేమీ లాగా యాక్ట్ చేసేవాళ్ళు. ఇలా యాక్ట్ చేసినా సరే టైవిన్ లానిస్టర్ కూడా వాళ్ళని గుర్తుపట్టేవాడు కాదు. ఒక రోజు వీళ్ళిద్దరు కలిసి ఉన్నారని చెప్పి జోయానా లానిస్టర్ వీళ్ళని పట్టుకొని ఇద్దరిని వేరే వేరే రూమ్ లో ఉంచుతుంది. సెర్సీ రూమ్ దగ్గర ఇద్దరు గార్డ్స్ ని కూడా సెక్యూరిటీగా ఉంచుతుంది అనమాట. ఇది జరిగిన కొద్ది రోజులకే జోయానా లానిస్టర్ చనిపోతుంది. జోయానా లానిస్టర్ చనిపోయే ముందు టిరియన్ లానిస్టర్ పుడతాడనమాట. ఎప్పుడైతే టిరియన్ లానిస్టర్ పుట్టినప్పుడు వాళ్ళ మదర్ అయిన జోయానా లానిస్టర్ చనిపోతుందో సెర్సీ అప్పటి నుంచి టిరియన్ మీద ఎక్కువ ద్వేషాన్ని పెంచుకుంటుంది. తను ఎప్పుడూ ఒక మానిస్టర్ లాగా చూస్తుంది. సెర్సీ చిన్నప్పటి నుంచే చాలా ధైర్యంగా ఉంటుంది. వాళ్ళ బ్రదర్ అయిన జైమీ లానిస్టర్ వాళ్ళ డంజన్స్లో ఉండే లయన్స్ కేజెస్ దగ్గరికి వెళ్ళడానికి భయపడినా సరే సెర్సీ మాత్రం వాటితోని భయపడకుండా చాలా చనువుగా ఉంటుంది. ఇలా జైమీని సెర్సీని విడదీసిన తర్వాత కొన్ని రోజులకి కాస్టలీ రాక్కి మార్టెల్స్ వస్తారనమాట. వాళ్ళు ఓబ్రిన్ మార్టెల్కి సెర్సీకి పెళ్లి చేద్దామని చెప్పి టైవిన్ లానిస్టర్ దగ్గర అడిగినప్పుడు టైవిన్ లానిస్టర్ దానికి ఒప్పుకోడు. ఆల్రెడీ సెర్సీని రెయిగోర్ టార్గెరియన్కి ఇచ్చి పెళ్లి చేయబోతున్నానని చెప్పి వాళ్ళతో చెప్తాడు. ఇది సెర్సీకి కూడా టైవిన్ లానిస్టర్ చెప్తాడనమాట. కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా సెర్సీని సైలెంట్గా ఉండమంటాడు. ఎప్పుడైతే సెర్సీ అది వింటుందో రెయిగోర్తోని డ్రాగన్ మీద తను ఎగురుతున్నట్టు కళ్ళగంటుంది. ఒక పేపర్ మీద కూడా అది డ్రా చేస్తుంది. ఇది జైమీ లానిస్టర్ కూడా చూస్తాడు. సెర్సీకి 10 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇన్నాళ్ళుగా తన కళ్ళగంటున్న రెయిగోర్ టార్గెరియన్ ఫస్ట్ టైం చూస్తుంది. విసేరిస్ పుట్టినప్పుడు లానీ స్పాట్లోని ఒక టోర్నీ జరుగుతుంది. అక్కడికి రెయిగోర్ టార్గెరియన్ వస్తాడనమాట. ఆ టోర్నీలోని రెయిగోర్ టార్గెరియన్ చాలా మందిని ఓడిస్తాడు. అందులోని ఆర్థర్ డేన్ కూడా ఉంటాడనమాట. ఆ టోర్నమెంట్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ రోజు నైట్ సెర్సీ తన ఫ్రెండ్ అయిన మెరెల్లా అండ్ జైన్ ఫార్మన్ ని తీసుకొని అక్కడి దగ్గరలోని వుడ్స్ లో ఉన్న ఒక విచ్ దగ్గరికి వెళ్తారనమాట. ఆ విచ్ నేమ్ మ్యాగీ ది ఫ్రాగ్. తన దగ్గరికి వెళ్ళిన తర్వాత మ్యాగీని సెర్సీ ఫ్యూచర్ ని చెప్పమంటుంది. మ్యాగీ ఉండేది వాళ్ళ ప్లేస్ లోనే కాబట్టి సెర్సీ మాట వింటుంది. దీనికి సెర్సీ బ్లడ్ ని తీసుకొని బ్లడ్ మ్యాజిక్ ద్వారా సెర్సీ ఫ్యూచర్ ని చూస్తుంది. సెర్సీ ఫ్యూచర్ కి సంబంధించి మొత్తం 3 క్వశ్చన్స్ అడుగుతుంది. దానికి మ్యాగీ 3 ఆన్సర్స్ ని చెప్తుంది అనమాట. ఫస్ట్ క్వశ్చన్, తను రెయిగోర్ని పెళ్లి చేసుకుంటారా లేదా అని చెప్పి. మ్యాగీ దానికి నువ్వు ప్రిన్స్ని కాదు కింగ్ని పెళ్లి చేసుకుంటావు అని అంటుంది.
రెండో క్వశ్చన్, సెర్సీ క్వీన్ అవుతుందా లేదా అని చెప్పి. దానికి మ్యాగీ ఖచ్చితంగా క్వీన్ అవుతావు, బట్ ఇంకొక క్వీన్ నిన్ను ఓవర్కమ్ చేసే వరకే అని అంటుంది. ఆ క్వీన్ నీకంటే యంగ్ గా, నీకంటే మోర్ బ్యూటిఫుల్ గా ఉంటుంది అని అంటుంది. ఇంకా మూడో క్వశ్చన్, ఆ కింగ్ తోని సెర్సీకి ఎంతమంది పిల్లలు పుడతారు అని చెప్పి. కింగ్ అయితే మొత్తం 13 కిడ్స్ ఉంటారు, నీకు మాత్రం ఓన్లీ 3 చిల్డ్రన్సే ఉంటారు అని అంటుంది. తర్వాత సెర్సీ ప్రాఫెసీ గురించి చెప్తుంది. తనకు పుట్టిన 3 పిల్లలు చనిపోయిన తర్వాత వలంకోర్ వస్తుందని చెప్పి సెర్సీతో అంటుంది. సెర్సీతో వచ్చిన తన ఫ్రెండ్ అయిన మెరెల్లా కూడా ఒక క్వశ్చన్ అడుగుతుంది. తను కానీ జేమీని పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది అని చెప్పి. జేమీని పెళ్లి చేసుకోవద్దు, పెళ్లి చేసుకుంటే వెంటనే చనిపోతావు అని చెప్పి మ్యాగీ అంటుంది. సెర్సీకి ఇది వినగానే నచ్చదనమాట, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ అలానే మ్యాగీ చెప్పిన ప్రాఫెసీస్ గురించి ఎక్కడ మాట్లాడొద్దు అని చెప్పి తన ఫ్రెండ్ అయిన మెరెల్లాతో చెప్తుంది. అవేవి నిజం కాదు అని చెప్పి సెర్సీ అనుకుంటుంది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత సెర్సీ ఫ్రెండ్ అయిన మెరెల్లా చనిపోతుంది. అందరూ అనేది ఏంటంటే తను వాల్ మీద నుంచి కింద పడిపోయి చనిపోయింది అని. కానీ కొంతమంది అనేది ఏంటంటే సెర్సీయే తనని కావాలని చంపేసింది అని. తన ప్రాఫెసీస్ ని బయటికి చెప్తుందని చెప్పి సెర్సీ అలా చేస్తుందన్నమాట. అంతేకాకుండా జైమీ లానిస్టర్ మీద ఉన్న జలసీతో కూడా సెర్సీ ఇలా చేసుండొచ్చు. మెరెల్లా చనిపోయిన తర్వాత సెర్సీ మ్యాగీ చెప్పిన ప్రాఫెసీ గురించి ఆలోచిస్తుంది. తను చెప్పింది ఒక్క వర్డే, అదే వలంకోర్. వలంకోర్ అంటే ఏంటో మీనింగ్ సెర్సీ తెలుసుకుంటుంది. అది హైవెలీరియన్ లాంగ్వేజ్ అనమాట. వలంకోర్ అంటే లిటిల్ బ్రదర్ అని అర్థం. లిటిల్ బ్రదర్ అనగానే సెర్సీ టిరియన్ లానిస్టర్ అనుకుంటుంది. సో ఎప్పటికైనా సరే టిరియన్ లానిస్టర్ నుంచి తనకి ప్రమాదమే అని చెప్పి సెర్సీ అనుకుంటుంది. ఎప్పుడైతే ఇది తెలుసుకుంటుందో టిరియన్ లానిస్టర్ మీద తనకున్న హేట్ ఇంకా పెరుగుతుందన్నమాట. ఈ టోర్నమెంట్ మొత్తం అయిపోయిన తర్వాత సెర్సీకి అర్థమైంది ఏంటంటే టైవిన్ లానిస్టర్ ఐరిస్ దగ్గరికి వెళ్ళి సెర్సీకి రేగోర్కి పెళ్లి చేయమని అడుగుతాడు. కానీ దానికి ఐరిస్ టార్గెరియన్ ఒప్పుకోడు. ఇది సెర్సీ వాళ్ళ ఆంట్ ద్వారా తెలుసుకుంటుంది. తర్వాత సెర్సీ తన ఫాదర్ తో పాటు కింగ్స్ ల్యాండింగ్ లోనే ఉంటుంది. టైవిన్ లానిస్టర్ అప్పటికి హ్యాండ్ ఆఫ్ ది కింగ్ పొజిషన్ లో ఉంటాడనమాట. టైవిన్ లానిస్టర్ తో ఉంటుంది కాబట్టి ఆ ఐరన్ థ్రోన్ చుట్టుపక్కల ఉన్న పాలిటిక్స్ గురించి సెర్సీ క్లియర్ గా నేర్చుకుంటుంది. తర్వాత కింగ్స్ ల్యాండింగ్ కి జైమీ నైట్ గా వస్తాడనమాట. జైమీ ఇక్కడికి వచ్చిన తర్వాత టైవిన్ లానిస్టర్ జైమీకి ఒక సంబంధం చూస్తాడు. ఇలానే వదిలేస్తూ పోతే జైమీకి ఎవరినో ఒకరినిచ్చి కట్టబెడతాడని చెప్పి సెర్సీకి తెలుసు. దానికే సెర్సీ ఒక ప్లాన్ ఇస్తుందన్నమాట. జైమీని కింగ్స్ కట్ చేస్తే తను మ్యారేజ్ చేసుకోలేడు అని చెప్పి అప్పుడు వీళ్ళిద్దరూ కలిసే ఉండొచ్చు అని చెప్పి సెర్సీ అనుకుంటుంది. వాళ్ళిద్దరూ అనుకున్నట్టుగానే జైమీ కింగ్స్ కట్ అవుతాడు. కానీ టైవిన్ లానిస్టర్ హ్యాండ్ ఆఫ్ ది కింగ్ పొజిషన్ కి రిజైన్ చేసి తను ఆస్ట్రేలియాలోకి వెళ్ళిపోతాడు అనమాట. తనతో పాటు సెర్సీని కూడా తీసుకెళ్లిపోతాడు. వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయినా సరే వాళ్ళిద్దరు మాత్రం కలిసి ఉండలేరు. తర్వాత కొత్త కింగ్ అయిన రాబర్ట్ బెరాథియన్ తోనే సెర్సీకి మ్యారేజ్ జరుగుతుంది. ఈ మ్యారేజ్ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. సెర్సీ కూడా హ్యాపీగానే రాబర్ట్ బెరాథియన్ ని పెళ్లి చేసుకుంటుంది. ఆ ముందు రోజు జైమీతోనే కలిసి ఉంటుంది. రాబర్ట్ తో పాటు కింగ్స్ ల్యాండింగ్ లోనే జైమీతో కూడా కలిసి ఉండొచ్చు అని చెప్పి సెర్సీ అనుకుంటుంది. ఆ వెడ్డింగ్ రోజు నైట్ రాబర్ట్ తాగి సెర్సీ దగ్గరికి వచ్చి సెర్సీని లియానా అని పిలుస్తాడు. ఎప్పుడైతే రాబర్ట్ అలా పిలుస్తాడో సెర్సీకి మనసు విరిగిపోతుంది. రాబర్ట్ కి పెళ్ళైనా సరే తను ఎక్కువగా హంటింగ్ కి వెళ్ళేవాడు. ఈ టైంలోని జైమీ లానిస్టర్ సెర్సీతోని కలిసి ఉండేవాళ్ళు అనమాట. ఇలానే రాబర్ట్ విడిగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరికి మొత్తం 3 పిల్లలు పుడతారు. సెర్సీ సక్సెస్ఫుల్ గా వాళ్ళు రాబర్ట్ పిల్లలే అని చెప్పి ప్రపంచాన్ని నమ్మిస్తుంది. రాబర్ట్ హంటింగ్కి వెళ్ళడం, తాగడం, మళ్ళీ సెర్సీ దగ్గర రావడం ఇదే రిపీట్ అవుతూ ఉండేది. వాళ్ళిద్దరి సెక్సువల్ రిలేషన్షిప్ కూడా అంత బాగుండేది కాదు. రాబర్ట్ తాగి రావడం వల్ల సెర్సీతోని ఎలా పడితే అలా బిహేవ్ చేసేవాడు. తను నైట్ ఏం చేసేవాడో అదంతా పొద్దునకి మర్చిపోయేవాడు. సెర్సీని అనుకోకుండానే తన్ని హర్ట్ చేసేవాడు అనమాట. ఇలానే సెర్సీ రాబర్ట్ వల్ల ఒకసారి ప్రెగ్నెంట్ కూడా అవుతుంది. బట్ రాబర్ట్ బిడ్డకి తను జన్మనివ్వాలి అనుకోదు. ఆ బిడ్డని కడుపులో ఉండగానే చంపేస్తుంది అనమాట. I lost my first boy. Little black-haired beauty. He was a fighter too. Tried to beat the fever that took him. Forgive me. It's the last thing you need to hear right now. I never knew. అనమాట. ఇలా రోజులు మారే కొద్దీ రాబర్ట్ తాగుడు ఎక్కువైపోతుంది. సెర్సీతోనే కలవడం మానేస్తాడు. తనతో కంటే ఎక్కువగా హోర్స్ తోనే ఉండేవాడు. ఇంకా మెల్లమెల్లగా రాబర్ట్ బెరాథియన్ దగ్గర ఉన్న బాస్టర్స్ అందరూ పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. రూమర్స్ అన్ని స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అలానే సెర్సీ యొక్క చిల్డ్రన్స్ మీద కూడా అందరికి అనుమానం వస్తుంది. వాళ్ళకి బ్లాక్ హెయిర్ కాకుండా గోల్డెన్ హెయిర్ ఉండడం వల్ల రాబర్ట్ బెరాథియన్ బ్రదర్ అయిన స్టానిస్ కి, అలానే హ్యాండ్ ఆఫ్ ది కింగ్ అయిన జాన్ ఆరెన్ కి అనుమానం వస్తుంది. ఇద్దరు కలిసి దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా సెర్సీ జాఫ్రీ నేమ్ డేకి కాస్ట్లీలో రాక్ వెళ్తుందనమాట. ఎప్పుడైతే వీళ్ళు అక్కడికి వెళ్తారో కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న జాన్ ఆరెన్ పాయిజన్ వల్ల చనిపోతాడు. జాన్ ఆరెన్ అలా చనిపోయిన తర్వాత స్టానిస్ బెరాథియన్ ఖచ్చితంగా ఇది సెర్సీ చేసిన పనే అని అంటాడు. తర్వాత తను డ్రాగన్ స్టోన్ కి వెళ్ళిపోతాడు.
జాన్ ఆరెన్ చనిపోయిన తర్వాత సెర్సీ ఫ్యామిలీతో కలిసి వింటర్ఫెల్ వస్తుంది. వింటర్ఫెల్కి వచ్చిన తర్వాత జాన్ ఆరెన్ని లానిస్టర్సే చంపేశారని చెప్పి లైసా వింటర్ఫెల్కి ఒక మెసేజ్ పంపిస్తుంది. అది చదివిన తర్వాత నెడ్ స్టార్క్ రాబర్ట్ బెరాథియన్తో కలిసి ఆ నెక్స్ట్ డే హంటింగ్కి చాలా మంది వెళ్తారనమాట. కాస్ట్లు అంతా ఖాళీ అయిపోతుంది. కానీ సెర్సీ మాత్రం జైమీ లానిస్టర్తో పాటు అక్కడే ఉండిపోతుంది. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు బ్రాన్ సీక్రెట్గా చూస్తాడు. అది ఎవరికి చెప్పకూడదని చెప్పి జైమీ తను పట్టుకొని ఆ టవర్ నుంచి కిందకి తోసేస్తాడనమాట. జైమీ అలా చేసిన తర్వాత సెర్సీ నువ్వు అలా చేసి ఉండకూడదని చెప్పి జైమీతో అంటుంది. చిన్నపిల్లోడే కాబట్టి తను ఎవరికి చెప్పకుండా చేసుంటే సరిపోయేది కదా అని చెప్పి జైమీని క్వశ్చన్ చేస్తుంది. తర్వాత వింటర్ఫెల్ నుంచి కింగ్స్ ల్యాండింగ్కి బయలుదేరుతున్న దారిలోని ఆర్యాకి తన కొడుకైన జాఫ్రీ బెరాథియన్కి గొడవ అవుతుందన్నమాట. ఈ గొడవలోని సెర్సీ ఆబ్వియస్గా తన కొడుకు సైడే తీసుకోవాలి అనుకుంటుంది. జాఫ్రీ మీద అటాక్ చేసినందుకు ఆర్య చెయ్యో కాలో తీసేయాలని చెప్పి రాబర్ట్ బెరాథియన్ దగ్గర చెప్తుంది. రాబర్ట్ బెరాథియన్ దానికి ఒప్పుకోడనమాట. సో రాబర్ట్ ఒప్పుకోపోయేసరికి జైమీ దగ్గరికి వెళ్తుంది. జైమీని ఎలాగోలాగా మ్యానిపులేట్ చేసి ఒప్పిస్తుంది. జైమీ ఆర్య కోసం వెతుకుతాడు. తనకు అనిపిస్తే చెయ్యో కాలో తీసేయడమో కానీ లేకపోతే తను చంపేద్దామని చెప్పి జైమీ అనుకుంటాడు. బట్ లక్కీలీ ఆర్య హౌస్ స్టార్క్ గార్డ్స్కే దొరుకుతుందనమాట. మళ్ళీ సెర్సీ రాబర్ట్ తోని అదే మాట చెప్తుంది. రాబర్ట్ ఈసారి కూడా ఒప్పుకోడు. కానీ సెర్సీ ఈసారి గెలుస్తుందనమాట. రాబర్ట్ ఒప్పుకోకపోయినా సరే సాన్సా డెయిర్ వుల్ఫ్ ని చంపడానికి పర్మిషన్ ఇస్తాడనమాట. ఇంకా కింగ్స్ ల్యాండింగ్కి వచ్చిన తర్వాత ఎడాడ్ నెడ్ స్టార్క్ కొత్త హ్యాండ్ ఆఫ్ ది కింగ్ అవుతాడనమాట. తన హ్యాండ్ ఆఫ్ ది కింగ్ అయిన తర్వాత రాబర్ట్ ఒక టోర్నీని అక్కడ నిర్వహిస్తాడు. ఇందులోనే రాబర్ట్ ఫైట్ చేయాలి అనుకుంటాడు. కానీ సెర్సీ ఆపుతుంది. తను ఫైట్ చేయొద్దు అని చెప్పి రాబర్ట్కి చెప్తూనే ఉంటుంది. అయినా సరే రాబర్ట్ ఫైట్ చేయాలి అనుకుంటాడు. ఈసారి వారిస్ అండ్ నెడ్ స్టార్క్ చెప్పడం వల్ల రాబర్ట్ ఆగిపోతాడు అనమాట. నిజానికి సెర్సీకి రాబర్ట్ ఫైట్ చేయడమే కావాలి. తను ఫైట్ చేయొద్దు అంటే రాబర్ట్ రెచ్చిపోయి రాబర్ట్ బరిలోకి దిగుతాడని కావాలనే సెర్సీ అలా మాట్లాడుతుంది. కానీ నెడ్ అండ్ వారిస్ అడ్డుపడతారు. ఒకవేళ రాబర్ట్ గాని ఫైటింగ్ చేయడానికి దిగితే శాండర్ క్లేగన్ యాక్సిడెంటల్ గా తను చంపే అవకాశం ఉంటుందని చెప్పి సెర్సీకి ముందే తెలుసు. అందుకే సెర్సీ అలా మాట్లాడుతుంది. ఇలానే వేల్కి చెందిన హ్యూ అనే ఒక అతన్ని చంపించేస్తారు. జాన్ ఆరెన్ కి పాయిజన్ ఇచ్చింది కూడా ఇతనే అని చెప్పి కొన్ని రూమర్స్ ఉన్నాయి. తెలివిగా అతన్ని ఇలాంటి ఫైట్స్ లోని సైలెంట్ గా చంపించేస్తారనమాట. తర్వాత సెర్సీకి తన బ్రదర్ అయిన టిరియన్ లానిస్టర్ క్యాట్లిన్ దగ్గర బందీగా ఉన్నాడని చెప్పి తెలుసుకుంటుంది. వెంటనే రాబర్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి జరిగిన అవమానాన్ని వెంటనే తొలగించమంటుంది. రాబర్ట్ ని మళ్ళీ రెచ్చగొడుతుంది. రివర్స్ లోని రాబర్ట్ సెర్సీని ఒక్కటి పీకుతాడనమాట. ఏదేమైనా సరే సెర్సీ ఇలా తన్ని కంట్రోల్ చేయాలనుకోవడం రాబర్ట్ కి నచ్చదు. తర్వాత నెడ్ స్టార్క్ జాన్ ఆరెన్ డెత్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు తనకు ఒక నిజం తెలుస్తుంది. కింగ్ పిల్లల యొక్క ట్రూ పేరెంటేజ్ గురించి రాబర్ట్ బెరాథియన్ తెలుసుకుంటాడనమాట. తర్వాత సెర్సీతో మాట్లాడతాడు. రెడ్ కీప్ లో ఉన్న గాడ్స్ వుడ్ దగ్గర సెర్సీని కలిసి అప్పటికి రాబర్ట్ కింగ్స్ ల్యాండింగ్ లో ఉండడనమాట. కింగ్స్ వుడ్ కి వేటకు వెళ్తాడు. తను వచ్చిన తర్వాత ఖచ్చితంగా నిజం చెప్తాను, ఈ లోపు నువ్వు పిల్లల్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో అని చెప్పి మర్యాదగా రాబర్ట్ సెర్సీకి అడ్వైస్ చేస్తాడు. ఇక్కడ సెర్సీ నెడ్ స్టార్క్ ని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ నెడ్ స్టార్క్ ఒప్పుకోడు. తర్వాత తన పిల్లలిద్దరైన సాన్సా అండ్ ఆర్యాని కింగ్స్ ల్యాండింగ్ నుంచి నార్త్ కి పంపించాలని చెప్పి ఒక ప్లాన్ వేస్తాడు. అయినా సరే సాన్సా నెడ్ ని అర్థం చేసుకోదు. ఇక్కడే ఉండాలి అనుకుంటుంది. జాఫ్రీని పెళ్లి చేసుకుంటే వచ్చే ప్రమాదం గురించి సాన్సా ఆలోచించదు. తర్వాత వేటకు వెళ్ళిన రాబర్ట్ ఒక బోర్ చేసిన గాయాలతోని తిరిగి వస్తాడనమాట. దాని బెడ్ మీద పడుకొని లేవలేని పరిస్థితిలో ఉంటాడు. ఇదంతా జరగడానికి కారణం తను ఎక్కువగా వైన్ తాగుతాడు. ఆ వైన్ తాగిచ్చింది తన స్క్వైర్ అయిన లెన్సెల్ లానిస్టర్. తన బెడ్ మీద పడుకున్నప్పుడు నెడ్ స్టార్క్ ని పిలిచి తన 13 years old సన్ ఏజ్ కి వచ్చి 7 kingdoms ని పరిపాలించే స్థాయికి వచ్చేంత వరకు నెడ్ స్టార్క్ ని కింగ్ గా ఉండమంటాడు. బట్ ఇక్కడ నెడ్ స్టార్క్ తెలివిగా మై సన్ జాఫ్రీకి బదులుగా మై ఎయిర్ అని రాస్తాడు. ఆ నెక్స్ట్ డే రాబర్ట్ చనిపోతాడు. రాబర్ట్ చనిపోయిన తర్వాత వెంటనే సెర్సీ పవర్ ని తీసుకుంటుందన్నమాట. నెడ్ స్టార్క్ ని ఒక ట్రైటర్ గా అందరి ముందు అనౌన్స్ చేస్తుంది. జాఫ్రీని వెంటనే కింగ్ చేస్తుంది. తర్వాత సెర్సీ నెడ్ స్టార్క్ ని వాల్ దగ్గరికి పంపించి బ్లాక్స్ లోని కలిపేద్దాం అనుకుంటుంది. గ్రేట్ సెప్టర్ బేలర్ లోను అందరి ముందు నెడ్ స్టార్క్ చేసిన తప్పుల్ని ఒప్పుకోమంటుంది. నెడ్ స్టార్క్ కూడా దానికి రెడీ అవుతాడు. కానీ జాఫ్రీ సెర్సీ మాటలను పట్టించుకోడు అనమాట. తన్ని అందరి ముందు చంపించేస్తాడు. సో నెడ్ స్టార్క్ ని ఎలిమినేట్ చేసేస్తారు. పవర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. బట్ ఇక్కడే లానిస్టర్స్ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది అనమాట. సెర్సీకి విస్పరింగ్ వుడ్ లోని తన బ్రదర్ అయిన జైమీ లానిస్టర్ దొరికిపోయాడని చెప్పి న్యూస్ తెలుస్తుంది. తర్వాత రెన్లీ బెరాథియన్ తను తానే కింగ్ గా అనౌన్స్ చేసుకుంటాడు. సో వెంటనే శత్రువులు పుట్టుకొస్తూ ఉంటారు. ఇదంతా తట్టుకోవడానికి సెర్సీ వాళ్ళ నానైన టైవిన్ లానిస్టర్ ని వెంటనే కింగ్స్ ల్యాండింగ్ కి రమ్మంటుంది. కానీ తన కొడుకుని విడిపించడానికి టైవిన్ లానిస్టర్ హ్యారన్ హోల్ వైపు బయలుదేరతాడు అనమాట. తనకు బదులుగా టిరియన్ లానిస్టర్ ని కింగ్స్ ల్యాండింగ్ లోకి పంపిస్తాడు.
రాబర్ట్ చనిపోయిన తర్వాత సెర్సీ కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న రాబర్ట్ బాస్టర్డ్స్ అందరినీ చంపించేయమని చెప్పి ఆర్డర్స్ పాస్ చేస్తుంది. తర్వాత కింగ్స్ ల్యాండింగ్ కి టిరియన్ లానిస్టర్ వస్తాడనమాట. టిరియన్ కింగ్స్ ల్యాండింగ్ వచ్చిన తర్వాత టిరియన్ ఇక్కడ ఉండడం సెర్సీకి నచ్చదనమాట. అతన్ని డంజన్స్ లో పడేద్దాం అనుకుంటుంది. కానీ టిరియన్ ఎలా అయినా సరే నేను జైమీని విడిపిస్తానని చెప్పి సెర్సీకి ప్రామిస్ చేస్తాడు. ఇంకా సెర్సీ లెన్సెల్ కి నైట్ వుడ్ ఇప్పిస్తుంది అనమాట. జైమీ లానిస్టర్ కింగ్స్ ల్యాండింగ్ లోని లేడు కాబట్టి సెర్సీ లెన్సెల్ లానిస్టర్ తో ఉంటుంది. ఇది టిరియన్ లానిస్టర్ కూడా తెలుసు అనమాట. సెర్సీ మీద ఎప్పుడు టిరియన్ ఒక కన్ను వేసి ఉంచుతాడు. తర్వాత టిరియన్ లానిస్టర్ సెర్సీకి సపోర్ట్ చేసే వాళ్ళు స్మాల్ కౌన్సిల్లో ఎవరున్నారని చెప్పి తెలుసుకుంటాడు. మొత్తానికి పైసల్ సెర్సీకి సపోర్ట్ చేస్తాడని చెప్పి తెలుసుకుంటాడు. పైసల్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ టిరియన్కి ఒక నిజం తెలుస్తుంది. జాన్ ఆరెన్ యాక్చువల్గా తన పాయిజన్ నుంచి రికవర్ అయ్యే స్టేజ్లోని తన గ్రైండ్ మాస్టర్ని సెర్సీ మార్పిచ్చేస్తుంది. దీనికి రీజన్ మేబీ సెర్సీ జాన్ ఆరెన్ని చంపాలి అనుకుంటుందని చెప్పి పైసల్ అనుకుంటాడు. ఇది టిరియన్ తెలుసుకుంటాడు. తర్వాత సెర్సీని ఎలాగోలాగా కన్విన్స్ చేసి తన కూతురైన మెర్సెల్ అని డోన్ కి పంపిస్తాడు. తర్వాత సెర్సీ స్టానిస్ బెరాథన్ కింగ్స్ ల్యాండింగ్ వైపు వస్తున్నాడని తెలుసుకొని తన కొడుకైన టామ్ ని రాస్బీకి పంపిస్తుంది. తన సేఫ్టీ కోసమే సెర్సీ అలా చేస్తుంది అనమాట. ఈ రాస్బీ హౌస్ ని హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 లో చూపించారు. కానీ ఇక్కడ టిరియన్ టామ్ ని తన కస్టడీలోకి తీసుకుంటాడు. ఇది సెర్సీకి నచ్చదు. టిరియన్ దగ్గర ఉండే ఒక హోర్ ని పట్టుకొని టిరియన్ ని బ్లాక్ మెయిల్ చేస్తుంది. సెర్సీ చెప్పినట్టుగానే టిరియన్ టామ్ ని విడిపించేస్తాను అని చెప్పి సెర్సీకి మాటిస్తాడు. తర్వాత బ్యాటిల్ ఆఫ్ బ్లాక్ వాటర్ స్టార్ట్ అవుతుంది. సెర్సీ అండ్ మిగతా కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న ఉమెన్స్ అందరూ కలిసి ఒక రూమ్ లో ఉంటారనమాట. వీళ్ళందరితో పాటు నెడ్ స్టార్క్ చంపిన ఇలియన్ పెయిన్ కూడా ఉంటాడు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు యుద్ధం ఓడిపోయి కింగ్స్ ల్యాండింగ్ ని స్టానిస్ బెరాథియన్ సక్సెస్ఫుల్ గా తీసుకున్నట్లయితే ఆ రూమ్ లో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళందరినీ ఇలియన్ పెయిన్ ని చంపేయమంటుంది. ఎందుకంటే స్టానిస్ బెరాథియన్ దగ్గర హాస్టేజెస్ గా ఉండడం కంటే ఇదే బెటర్ అని చెప్పి సెర్సీ అనుకుంటుంది. ఇంకా ఆల్మోస్ట్ యుద్ధాన్ని ఓడిపోతున్న టైంకి తన కొడుకైన జాఫ్రీ కాపాడమని చెప్పి లెన్సెల్ లానిస్టర్ ని పంపిస్తుంది. ఇంకా యుద్ధం చివరిలోని మేస్ టైరల్ తన ఆర్మీతో వచ్చి లానిస్టర్స్ ని కింగ్స్ ల్యాండింగ్ ని నిలబెడతాడనమాట. ఆ యుద్ధంలోని టిరియన్ లానిస్టర్ కి గాయాలు అవుతాయి. తను అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ టైవిన్ లానిస్టర్ కి అబద్ధం చెప్పి టిరియన్ ని చంపించవచ్చు. సెర్సీ దగ్గర ఆ ఆప్షన్ ఉంది. కానీ ఇప్పుడు టైవిన్ లానిస్టర్ కింగ్స్ ల్యాండింగ్ కి వచ్చాడు కాబట్టి టిరియన్ ఉన్నా సరే తనకి ఎలాంటి పవర్ ఉండదు. సో టిరియన్ ఉన్నా ఇంకా లేనట్టే అని చెప్పి సెర్సీ వదిలేస్తుంది. తర్వాత సెర్సీ తన కొడుకైన జాఫ్రీకి మార్జరీ టైలర్కి పెళ్లి చేద్దామని డిసైడ్ అవుతుంది. టైవిన్ క్లియర్గా సెర్సీకి చెప్పేస్తాడు, నువ్వు ఇంకా స్మాల్ కౌన్సిల్లోని ఎంటర్ అవ్వకూడదు అని చెప్పి. అండ్ దానితో పాటు సెర్సీకి ఒక మ్యాచ్ని కూడా చూస్తాడు. బేలోన్ గ్రేజర్కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాడు. అప్పటికే బేలోన్కి అలినిస్ అని చెప్పి ఒక వైఫ్ ఉంటుంది. తనకి హెల్త్ పాడవుతుంది కాబట్టి తను చనిపోయిన తర్వాత సెర్సీకి ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్పి టైవిన్ అనుకుంటాడు. దీనితో పాటు ఓబ్రిన్, హోరస్, ఓబర్ రెడ్వైన్, థియోన్ గ్రేజై, క్వెంటన్ మార్టర్, విల్లస్ టైరల్ కూడా లైన్ లో ఉంటారు. విల్లస్ టైరల్ ని పెళ్లి చేసుకోవడానికి మేస్ టైరల్ ఒప్పుకోడు. ఎందుకంటే తన మదర్ అయిన ఒలెనా టైరల్ దానికి ఒప్పుకోదనమాట. ఇంకా సెర్సీ దగ్గర సాన్సా ఉంటుంది. సాన్సాని ఎప్పుడు తన హాస్టేజ్ గా పెట్టుకోవాలని చెప్పి సెర్సీ అనుకుంటుంది. ఆ రోజు నైట్ వెడ్డింగ్ ఫీస్ట్ లోని సెర్సీ డాన్స్ వేస్తుంది. అక్కడ ఉన్న చాలా మందితోని ఫ్లర్టింగ్ కూడా చేస్తుంది. తర్వాత స్మాల్ కౌన్సిల్ లోని జాఫ్రీ తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు జాఫ్రీని కంట్రోల్ చేసి అక్కడ నుంచి తెలివిగా పంపించేస్తారనమాట. అప్పుడు సరిగ్గా అందరికి అర్థమైపోతుంది జాఫ్రీ ఐరన్ థ్రోన్ మీద కూర్చున్నా సరే యాక్చువల్ గా రూల్ చేసేది టైవిన్ లానిస్టర్ అని చెప్పి. తనకి సపోర్ట్ చేస్తూ సెర్సీ ఉంటుంది. జాఫ్రీ తన వెడ్డింగ్ ఫీస్ట్ రోజు చనిపోతాడు. జాఫ్రీ చనిపోయింది ఖచ్చితంగా టిరియన్ వల్ల అని చెప్పి సెర్సీ అనుకుంటుంది. ఇది జరిగిన కొన్నాళ్ళకి జైమీ లానిస్టర్ కింగ్స్ ల్యాండింగ్ వస్తాడు. తనతో పాటు బ్రియాన్ ఆఫ్ టార్ కూడా ఉంటుంది. జాఫ్రీ శవం ముందే చాలా రోజుల తర్వాత ట్విన్స్ ఇద్దరు కలుస్తారనమాట. దీని తర్వాత జైమీ లానిస్టర్ మన రిలేషన్ ని అందరికి చెప్పేద్దామని చెప్పి సెర్సీతో అంటాడు. ఒకప్పుడు టార్గేరియన్స్ కూడా ఇలానే ఉండేవాళ్ళు కదా అని చెప్పి జైమీ అంటాడు. కానీ సెర్సీ మాత్రం దానికి ఒప్పుకోదు. తర్వాత సాన్సా పీటర్ బెలిస్ తోని కింగ్స్ ల్యాండింగ్ నుంచి ఎస్కేప్ అవుతుంది. ఇంకా సెర్సీ ఛాంపియన్ గా మౌంటైన్ ఎంచుకుంటే టిరియన్ లానిస్టర్ ఛాంపియన్ గా ఓబ్రిన్ మార్టెల్ నిలబడతాడనమాట. ఆ ఫైట్ లోనే ఓబ్రిన్ చనిపోతాడు. తర్వాత టిరియన్ లానిస్టర్ ని తన బ్రదర్ అయిన జేమీ విడిపిస్తాడనమాట. టిరియన్ లానిస్టర్ రెడ్ గీప్ ని వదిలి వెళ్లే ముందు జేమీకి సెర్సీ గురించి కొన్ని నిజాలు చెప్తాడు. నువ్వు లేనప్పుడు కింగ్స్ ల్యాండింగ్ లోని లెన్సెల్ లానిస్టర్ తోను అలానే కింగ్స్ గార్డ్ అయిన ఓస్మల్ట్ క్యాటిల్ బ్లాక్ తోను కూడా సెర్సీ కలిసి ఉంటుందని చెప్పి జేమీతోను అంటాడు. ఎప్పుడైతే టైవిన్ లానిస్టర్ తన కొడుకైన జాఫ్రీ చనిపోతాడో ఇక్కడ సెర్సీలోని డార్క్ షేడ్స్ అన్ని బయటకు వస్తాయి అన్నమాట. తన రూల్ స్టార్ట్ అవుతుంది. తన చిన్న కొడుకైన టామిన్ ని కింగ్ చేస్తుంది. కానీ ఇండైరెక్ట్ గా తనే రూల్ చేస్తుంది. ఎందుకంటే టామన్ సెర్సీ చెప్పినట్టు వింటాడు కాబట్టి.
తను కేవలం 8 years ఓల్డ్ ఉన్నా సరే మార్జరీ టైలర్కి ఇచ్చి పెళ్లి చేస్తుంది. తర్వాత వైల్డ్ ఫైర్ తోని టవర్ ఆఫ్ హ్యాండ్ కాసిల్ ని కంప్లీట్ గా కూల్ చేస్తుంది. టిరియన్ హెడ్ ని ఎవరైతే తీసుకొస్తారో వాడికి లార్డ్షిప్ ఇస్తానని చెప్పి 7 kingdoms తో పాటు ఎయిసోస్ లో కూడా ప్రచారం చేపిస్తుంది. ఇంకా జైమీ లానిస్టర్ కూడా కింగ్స్ ల్యాండింగ్ ని వదిలేసి మరోసారి సెర్సీకి దూరంగా వెళ్తాడు. రివర్ ని కంట్రోల్లో తెచ్చుకోవడం కోసం జైమీ లానిస్టర్ బయలుదేరతాడనమాట. జైమీ వెళ్ళిపోయిన తర్వాత తన చుట్టూరు అందరూ శత్రువులే ఉంటారు. నిజంగా తన మంచి కోరే అడ్వైస్ ఇచ్చే వాళ్ళు ఒక్కరు కూడా సెర్సీతో ఉండరు అనమాట. టైవిన్ చనిపోవడం వల్ల సెర్సీ టిరియన్ ని బ్లేమ్ చేస్తూనే ఉంటుంది. చిన్నప్పుడు తనకు కనిపించిన ప్రాఫెసీ గురించి ఆలోచిస్తుంది. తను టిరియన్ ఏమో అని చెప్పి సెర్సీ అనుకుంటుంది. ఇలా ఆలోచిస్తూ సెర్సీ వైన్ ఎక్కువ తాగుతుంది, వెయిట్ పెరుగుతుంది. అయినా సరే తను వెయిట్ పెరిగానని చెప్పి ఒప్పుకోకుండా తన గౌన్స్ ని కుట్టే వాళ్ళ మీద బ్లేమ్ చేస్తుంది. తర్వాత సెర్సీ వైపైన మార్జరీ టైరెల్ మెల్లమెల్లగా టామన్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇది సెర్సీకి చాలా సస్పీషియస్గా అనిపిస్తుంది. ఒకసారి డంజన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ గార్డెనర్ కాయిన్ దొరుకుతుందన్నమాట. ఇది ఒకప్పుడు రీచ్ని రూల్ చేసే హౌస్ గార్డెనర్ యొక్క కాయిన్ అనమాట. టిరియన్ కూడా తప్పించుకునేది సేమ్ అదే డంజన్స్లోంచి. సో కాయిన్ అక్కడ ఉందంటే మేబీ టిరియన్ తప్పించుకోవడానికి టైరల్స్ ఏమన్నా హెల్ప్ చేశారని చెప్పి సెర్సీ అనుకుంటుంది. వెంటనే కింగ్స్ ల్యాండింగ్ నుంచి టైలర్స్ అందరినీ తరిమేయాలి అనుకుంటుంది. ఇంకా సెర్సీ కింగ్స్ ల్యాండింగ్లోని కేఆస్ని తీసుకురావడం మొదలు పెడుతుంది. ఐరన్ బ్యాంక్ ఆఫ్ బ్రావస్తోను అలానే ఫెయిత్ ఆఫ్ 7 తోను పెట్టుకుంటుంది. కాకపోతే వీళ్ళు ఇండైరెక్ట్గా సెర్సీని కాకుండా కింగ్ టామన్ని బ్లేమ్ చేస్తూ ఉంటారనమాట. తర్వాత ఒక రాయల్ ఫీట్ ని సెర్సీ సీక్రెట్ గా తయారు చేస్తుంది. దీనికి లీడర్ ఆర్నే వాటర్స్. ఇతను హౌస్ వెలారియన్ యొక్క బాస్టెడ్ అనమాట. ప్రెసెంట్ డిఫ్ట్ మార్క్ ని రూల్ చేస్తూ ఉంటాడు. సేమ్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లో చూపించిన హౌస్ ఇంకా గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైమ్ లైన్ లో కూడా అలైవ్ గానే ఉంది. కానీ జీఓటీలోని ఈ ప్లాట్ లైన్ ని స్కిప్ చేసి తర్వాత సెర్సీ అప్పటిదాకా తన పక్కనే ఉన్న కైబన్ కి మాస్టర్ ఆఫ్ విస్పర్స్ అనే ఒక పొజిషన్ ఇస్తుంది. తన ఎక్స్పెరిమెంట్ చేసుకోవడానికి ఒక బాడీని ఇస్తుంది. అలానే రోజు తనతో పాటు ఉండడానికి ఒక ఉమెన్ ని కూడా ఇస్తుంది. ఇంకా తర్వాత సెర్సీ ఐరన్ థ్రోన్ మీద కూర్చొని తనకంటూ ఒక ఓన్ క్రౌన్ ని క్రియేట్ చేసుకుంటుంది. ఇంకా ఎలాగైనా సరే టైలర్స్ ని ఇక్కడి నుంచి తప్పించాలని చెప్పి మార్జరీ టైలర్ మీద ఒక ట్రీజన్ లోని ఇరికిస్తుంది. ఎప్పుడైతే మార్జరీ టైలర్ గ్రేట్ సెప్టప్ బేలర్ లోకి వెళ్తుందో అక్కడ హై స్పారో తనని అరెస్ట్ చేస్తారనమాట. మార్జరీ టైలర్ ఎలా ఉందో సెర్సీ చూడడానికి వెళ్తుంది. కానీ ఇక్కడ సెర్సీని కూడా చాలా క్రైమ్స్ మీద అరెస్ట్ చేస్తారు. ప్రెసెంట్ ఇప్పుడు తన క్వీన్ రీజెంట్ కాబట్టి తను అరెస్ట్ చేసిన తర్వాత తన పొజిషన్ తీసుకోవడానికి తన అంకులైన కెవిన్ ని కింగ్స్ ల్యాండింగ్ కి రమ్మంటుంది. తను బయటికి రావాలంటే ఓన్లీ ఆప్షన్ ఒక ట్రయల్ బై కాంబాట్ ని డిమాండ్ చేసి తన చాంపియన్ మీద నమ్మకం ఉంచడం. కానీ అప్పుడు తన వైపు ఫైట్ చేయడానికి ఎవరు ఉండరు అనమాట. తన బ్రదర్ అయిన జైమీ లానిస్టర్ కి ఒక ఎమోషనల్ లెటర్ రాస్తుంది. జైమీ లానిస్టర్ అప్పటికి రివర్ రన్ లో ఉంటాడు. తన ఆపదలో ఉందని తెలిసినా సరే జైమీ లానిస్టర్ ఆ లెటర్ చదివిన తర్వాత కాల్చి పడేస్తాడనమాట. తర్వాత సన్స్పేర్ నుంచి డోరెన్ మార్టెల్ దగ్గర నుంచి సెర్సీకి ఒక లెటర్ వస్తుందన్నమాట. తన కూతురైన మెర్సెల్లాని మీరు తీసుకెళ్ళొచ్చు అని చెప్పి డోరెన్ చెప్తాడు. అలానే తనకి కూడా స్మాల్ కౌన్సిల్లోనే ఒక పొజిషన్ ఖాళీగానే ఉంటుంది. బట్ డోరెన్ మార్టెల్ అక్కడికి రాడనమాట. ఇంకా సెర్సీ బందీగా ఉంటుంది కాబట్టి రోజుకు ఒకరిని మాత్రమే సెర్సీని చూడడానికి వచ్చేవాళ్ళు అనమాట. హై స్పారో దగ్గర సెర్సీ తను చేసిన క్రైమ్స్ అన్ని ఒప్పుకుంటుంది. లెన్సర్ లానిస్టర్ తో రిలేషన్ ఉందని అలానే రాబర్ట్ బెరాథియన్ చనిపోవడంలో కూడా సెర్సీ హస్తం ఉందని చెప్పి వాళ్ళకి చెప్తుంది. ఇంకా ఒక రోజు కెవిన్ లానిస్టర్ దగ్గర నుంచి సెర్సీకి ఒక విషయం తెలుస్తుంది. జైమీ లానిస్టర్ రివర్ ల్యాండ్ లోనే ఎవరితోనో ఎస్కేప్ అయ్యాడని చెప్పి సెర్సీకి తెలుస్తుంది. ప్రాబబ్లీ అది బ్రియాన్ ఆఫ్ టార్. ఇది తెలుసుకున్న తర్వాత సెర్సీ కైబన్ కి ఒక మెసేజ్ పంపిస్తుంది. ఆ మెసేజ్లోని టైమ్ హ్యాస్ కమ్ అని ఉంటుంది. ఇంకా సెర్సీ ట్రయల్ మొదలయ్యే ముందు తనతోనే వాక్ ఆఫ్ అటార్నమెంట్ చేపిస్తారనమాట. క్లియర్గా తన బాడీ అంతా షేవ్ చేసి నేకెడ్గా కింగ్స్ ల్యాండింగ్ వీధుల్లోని నడిపిస్తారు. తనతో పాటు సెప్టా ఒలెనా బెల్ రింగ్ చేస్తూ షేమ్ అనే వర్డ్ని పద్దాక చెప్తూ ఉంటుందన్నమాట. సెర్సీ అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తనకి చాలా మంది గుర్తొస్తారు. వాళ్ళ నాన్న టైవిన్ లానిస్టర్, ఎడార్డ్ నెడ్ స్టార్క్, టిరియన్ లానిస్టర్, తన కొడుకైన జాఫ్రీ బెరాథియన్ కూడా గుర్తొస్తాడు. చాలా మంది సెర్సీని చూసి ఇన్సల్ట్ చేస్తారు. ఇవన్నీ తట్టుకోలేక సెర్సీ అక్కడే ఏడుస్తుంది కూడా. ఎలాగోలాగా కింగ్స్ ల్యాండింగ్ గోడ దగ్గరికి చేరుకున్న తర్వాత కైబర్న్ సెర్సీకి ఒక కొత్త కింగ్స్ గార్డ్ ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. అతని పేరు రాబర్ట్ స్ట్రాంగ్. అతనే సెర్సీ ఒక చాంపియన్ అండ్ కైబర్న్ క్రియేట్ చేసిన కొత్త బీస్ట్ అనమాట. సెర్సీ కింగ్స్ ల్యాండింగ్ లోకి తిరిగి వచ్చిన తర్వాత తను ఎలా అన్నా ఇన్నోసెన్స్ గా ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటుంది. లోపలే చాలా రోజులు ఒంటరిగానే ఉంటుంది. ఎవరిని కలిసేది కాదు. రోజుకు 4-5 గంటలు స్నానం చేస్తూనే ఉండేది. ఎవరితోనూ పెద్దగా మాట్లాడేది కాదు. ఆ వాక్ జరిగిన తర్వాత ఎలాంటి అమ్మాయికైనా సరే తట్టుకోవడానికి చాలా కష్టంగానే ఉంటుంది. అది కెవిన్ లానిస్టర్ అర్థం చేసుకొని సెర్సీని కాస్ట్లీ రాక్కి పంపించేద్దాం అనుకుంటాడు. అందరూ సెర్సీ పని అయిపోయింది అనుకుంటారు. కానీ సెర్సీ మాత్రం కింగ్స్ ల్యాండింగ్లోనే ఉంటుంది. బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుంటుంది.
హెడ్ షేవ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి హెడ్ చుట్టూరు ఒక క్రౌన్ను పెట్టుకుంటుంది. ఎలా అయినా సరే తన ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటుంది. తనకి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటుంది. ఎవరిని వదిలిపెట్టకూడదు అనుకుంటుంది. సరిగ్గా ఇక్కడికి సెర్సీ స్టోరీ బుక్లోని ఎండ్ అవుతుందన్నమాట. ఇంకా బుక్స్లోని తన రివెంజ్ని తీర్చుకోలేదు. సో సెర్సీ ప్లాట్ లైన్లోని ఇప్పటివరకు బుక్లోని తేలవలసిన పాయింట్స్ 2 ఉన్నాయి. ఒకటి సెర్సీ రివెంజ్ తీర్చుకుంటుందా లేదా, ఇంకొకటి సెర్సీ ప్రాఫెసీ, అదే వలంకర్. ఇప్పటిదాకా మ్యాగీ సెర్సీ లైఫ్లో ప్రిడిక్ట్ చేసిన 3 విషయాలు కరెక్ట్ అవుతాయి. ఫస్ట్ తను ప్రిన్స్ని కాదు క్వీన్ని పెళ్లి చేసుకుంటా ఉంటుంది. రేగోర్ ప్రిన్స్ కాబట్టి తను చనిపోతాడు. రాబర్ట్ కింగ్ అవుతాడు కాబట్టి తన్ను పెళ్లి చేసుకుంటుంది. సెర్సీకి 3 పిల్లలు పుడతారు అని అంటుంది. వాళ్ళే జాఫ్రీ, టామిన్ అండ్ మెర్సెల్లా. అలానే రాబర్ట్ బెరాథెన్కి చాలా మంది బాస్టర్డ్స్ ఉంటారు. ఇంకా మ్యాగీ చెప్పినట్టుగానే సెర్సీ క్వీన్ అవుతుంది. ఎప్పుడైతే మార్జరీ టైలర్ వస్తుందో తను క్వీన్గా సెర్సీని కిందకి నెట్టి పైకి వెళ్తుంది. మ్యాగీ చెప్పినట్టుగానే సెర్సీ కన్నా తను అందంగా ఉంటుంది. సెర్సీ కన్నా తను యంగ్గా కనిపిస్తుంది. సో ఈ 3 అయిపోయిన తర్వాత సెర్సీ 3 పిల్లలు చనిపోయిన తర్వాత తన ప్రాఫెసీ వలంకర్ వస్తుంది అని అంటుంది. మ్యాగీ చెప్పినట్టుగానే తన 3 పిల్లలు చనిపోతారు. వలంకర్ అంటే సెర్సీ తన లిటిల్ బ్రదర్ అయిన టిరియన్ లానిస్టర్ అనుకుంటుంది. తన చేతిలోనే సెర్సీ చనిపోతుందని చెప్పి దాంట్లో ఉంటుందన్నమాట. టిరియన్ కూడా బుక్స్లోని చాలాసార్లు సెర్సీని హెయిట్ చేస్తాడు. సెర్సీని చంపడానికి ట్రై చేస్తాడు. బట్ సెర్సీ అనుకున్నట్టు వలంకర్ టిరియన్ లానిస్టర్ కాదు, తన ఇంకో బ్రదర్ అయిన జైమీ లానిస్టర్. ఎప్పుడైతే సెర్సీ జైమీ సాయం కోసం లెటర్ పంపిస్తుందో ఆ లెటర్ చదివినా సరే జైమీ లానిస్టర్ కాల్ చేస్తాడు. బ్రియానా టార్తో వెళ్ళిపోతాడు. సో కంప్లీట్ గా జైమీ లానిస్టర్ కి సెర్సీ మీద ఉన్న ఇష్టం పోతుంది. అలానే సెర్సీ రాను రాను ఇంకా ఈవిల్ గా మారుతుంది. తను ఆపడం కోసం జైమీ ఈ డెసిషన్ తీసుకుని ఉండొచ్చు. బుక్ లోని ఇది ఇంకా జరగలేదు కానీ టీవీ షోలో మాత్రం సెర్సీ చనిపోయింది జైమీ లానిస్టర్ చేతిలోనే. అది టిరియన్ లానిస్టర్ లాస్ట్లో చూస్తాడనమాట. సో సెర్సీ అనుకున్నట్టు మ్యాగీ చెప్పిన ప్రాఫెసీ నిజమవుతుంది. బట్ తను అనుకున్నట్టు కాదు, అక్కడ సిచ్యువేషన్ వేరే ఉంటుంది. కానీ ఏదైతేనేం సెర్సీ భయపడినట్టే తన లిటిల్ బ్రదర్ చేతిలోనే చనిపోతుంది. సో టీవీ షో ప్రకారం సోర్స్ మెటీరియల్కి స్టిక్ అయ్యి క్యారెక్టర్కి ఒక మంచి ఎండింగ్ ఇచ్చారు. సెర్సీ బుక్ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అలానే కంటెంట్ నచ్చే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.